సో లెట్ స్టార్ట్ విత్ ద మెమరీ హైరార్కీ. మెమరీ హైరార్కీ, ద వర్డ్ హైరార్కీ మీకు ఏమనిపిస్తుంది అసలు? హైరార్కీ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీని చూద్దాం. సో మెమరీ అనగానే మీ బ్రెయిన్లోకి ఏమొస్తుంది? సో మెమరీ ఈజ్ నథింగ్ బట్ లైక్ స్టోరేజ్ డివైజెస్. మీరు ఇప్పుడు వాడుతున్నారు ఫోన్, ఏదైనా ఫోన్ కొన్నప్పుడు మెమరీ చూస్తారు. 6 GB ర్యామ్ ఉంది, 64 GB రామ్ ఉంది. సో వాట్ ఈస్ దట్ ర్యామ్ అండ్ రామ్? సో దోస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ మెమరీ హైరార్కీ. సో ర్యామ్ రామే కాదు, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మెమరీ హైరార్కీలో. అంటే సారీ, ఇన్ ఏ కంప్యూటర్లో మెమరీ చాలా ఉంటాయి అన్నమాట. లైక్ సిపియూలో కూడా రిజిస్టర్స్ అనేసి ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక యాప్ ఇన్ఫో ఓపెన్ చేస్తే సంథింగ్ లైక్ క్యాష్ మెమరీ ఉంటుంది. సో వాట్ ఆల్ ఆర్ దిస్? సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ మెమరీస్ అన్నమాట. ఈ మెమరీస్ అన్నిటిని గ్రూప్ చేస్తే మెమరీ హైరార్కీ అంటారు. సో డెఫినేషన్ చదువుదాం. మెమరీ హైరార్కీ ఇస్ ద హైరార్కీ ఆఫ్ మెమరీ. హైరార్కీ మీన్స్ గ్రూపింగ్ ఆఫ్ మెమరీ అండ్ స్టోరేజ్ డివైజెస్. అంటే స్టోరేజ్ డివైజెస్ అంటే ర్యామ్ రామ్ వీటిని గ్రూప్ చేసి ఫామ్ చేశారనమాట. ఇప్పుడు కంప్యూటర్లో రకరకాల స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, ర్యామ్ రామ్ రిజిస్టర్స్ క్యాష్ మెమరీ, దోస్ ఆల్ థింగ్స్ అన్నిటిని ఒకలాగా ఒక సిరీస్లో స్పీడ్ బట్టి కాస్ట్ బట్టి స్టోరేజ్ బట్టి డివైడ్ చేసి గ్రూప్ చేశారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ద డెఫినేషన్ ఆఫ్ మెమరీ హైరార్కీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వెళ్తే ఇట్ రేంజెస్ ఫ్రమ్ స్టోరేజ్ స్లోయెస్ట్ బట్ హైయెస్ట్ కెపాసిటీ ఆక్సిలరీ మెమరీ నుంచి ఫాస్టెస్ట్ బట్ లో కెపాసిటీ క్యాష్ మెమరీ. ఇది జస్ట్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. డయాగ్రామ్లో చూస్తే మీరు క్యాష్ మెమరీ టాప్లో ఉంది, నాట్ ఆల్ టాప్ బట్ ఇట్స్ అట్ లెవెల్ 1 అండ్ లెవెల్ 4లో ద మెయిన్ మెమరీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవి చెప్పాలంటున్నాడు, అవి చెప్తున్నాడు దీనిలో. నెక్స్ట్ పాయింట్, నీడ్. వాట్ ఈస్ ద అంటే దెర్ ఈజ్ అ ట్రేడ్ ఆఫ్ అమాంగ్ ద 3 కీ క్యారెక్టర్స్ ఆఫ్ మెమరీ, నేమ్లీ కాస్ట్, కెపాసిటీ, యాక్సెస్ టైం. అంటే ఎంత వేరంగా ఇప్పుడు మీరు స్టోరేజ్లో డివైస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, పెన్ డ్రైవ్ పెట్టారు ల్యాప్టాప్కి, కాపీ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైల్స్. సో ఇప్పుడు మీరు కాస్ట్లీ పెన్ డ్రైవ్ కొన్నారనుకోండి, దాని స్టోరేజ్ కెపాసిటీ ఓకే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాస్ట్ బట్టి, బట్ అంతే 3.1 2.1 అని పెన్ డ్రైవ్స్ ఉంటాయి. సో 3.1 పెన్ డ్రైవ్స్ ఆర్ కాస్ట్లీ. సో యాక్సెస్ టైం అంటే కాపీ టైం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా స్టోరేజ్ డివైస్ అవ్వనివ్వండి, ఎనీథింగ్. 3 మేజర్ పాయింట్స్ ఏమంటే కాస్ట్ చూస్తారు, నెక్స్ట్ కెపాసిటీ ఎంత కెపాసిటీ ఉన్నది, నెక్స్ట్ ఎంత ఫాస్ట్ ఆ స్టోరేజ్ డివైస్. సో దోస్ ఆర్ ద 3 కీ ఫ్యాక్టర్స్ అండ్ ఈ 3 కీ ఫ్యాక్టర్స్ మీదే మెమరీ హైరార్కీ బేస్ అయ్యి ఉందన్నమాట. సో స్టార్టింగ్ విత్ లెవెల్ 0, ఈ లెవెల్ 0 లెవెల్ 1 ఇవన్నీ ఏంటంటే నథింగ్ బట్ ఆ గ్రూప్ అయ్యి అని చెప్పాను కదా, ఆ గ్రూప్ అయ్యినవి లెవెల్స్లో గ్రూప్ చేశారు. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ రిజిస్టర్. సో రిజిస్టర్ ఒక కాస్ట్ ఎక్కువ తక్కువ స్పీడ్ ఎంత ఉంటుంది అవన్నీ దీనిలో చూద్దాం. ఇక్కడ రాస్తున్నాయి. At level 0, registers are present which are contained inside the CPU. CPU లోపల ఉంటాయి రిజిస్టర్స్ అన్నివి. అండ్ CPU మీకు తెలుసు, CPU is the fastest processing unit in the entire computer. అండ్ అందుకే రిజిస్టర్స్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాసెసింగ్ చేస్తే, ఇప్పుడు యాప్ ఓపెన్ చేయడం లేదా స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం, ఇవన్నీ ప్రాసెసింగ్ ఇన్స్టెంట్గా జరుగుతుంటాయి విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. సో ఇవన్నీ రిజిస్టర్స్లో స్టోర్ అవుతాయి. సో అండ్ రిజిస్టర్స్ స్పీడ్ ఎక్కువ కాబట్టి అండ్ దీనికి అంత స్టోరేజ్ కూడా అవసరం లేదు. సిన్స్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద CPU, యాక్సెస్ టైం చాలా తక్కువ. చెప్పాను, చాలా వెంటనే ప్రాసెసింగ్ చేస్తుంటుంది. దట్ ఈజ్ యాక్సెస్ టైం. నెక్స్ట్, దే ఆర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. CPU అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ దేర్ ఫర్ ద స్మాలెస్ట్ ఇన్ సైజ్. మెమరీ హైరార్కీలో ఇది కీ పాయింట్ అనమాట. ఇది ఒక ట్రిక్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ అయితే సైజ్ తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ అయితే సైజ్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు రిజిస్టర్స్ లైక్ CPU ఒక సైజ్, దానిలో ఉన్న రిజిస్టర్ సైజ్ అంత ఎక్కువ ఏమి ఉండదు, కానీ దాని స్పీడ్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రిజిస్టర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ మీన్స్ గ్రూపింగ్ ఆఫ్ సమ్ లాజిక్ గేట్స్. ఇప్పుడు మీరు అండ్ గేట్ ఆర్ గేట్ వీటిని కలిపారు అనుకోండి, ఫ్లిప్ ఫ్లాప్స్ వస్తాయి. అవి నెక్స్ట్ ఇయర్లో చదువుకుంటారు మీరు. సో అట్ లెవెల్ 1, నెక్స్ట్ లెవెల్ 1కి వెళ్తున్నాం. లెవెల్ 1కి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ కొంచెం తగ్గుతుంది, అంతే డ్రాస్టికల్గా తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది, సైజ్ కొంచెం పెరుగుతుంది.
అండ్ స్పీడ్ కూడా కొంచెం తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది, సైజ్ కొంచెం పెరుగుతుంది. దట్ ఈస్ ద 3 points which you have to remember an entire memory hierarchy. So starting with the level 1, that is cache memory, adi it stores the segments of program that frequently accessed by the processor తో రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నారు, కాల్ లాగ్స్ ఉంటాయి, ఆ లాగ్స్ ఇవన్నీ క్యాష్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కాంటాక్ట్స్, ఇప్పుడు మీరు సిమ్ కార్డ్ తీస్తారు, మెమరీ కార్డ్ తీస్తారు, అన్నీ తీసినా కూడా కాల్ లాగ్స్, రీసెంట్గా చేసిన కాల్ లాగ్స్ ఉంటాయి, అవన్నీ క్యాష్ మెమరీ కింద స్టోర్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా కాల్ లాగ్స్ ఉంటాయి, అంటే అవన్నీ క్యాష్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ క్యాష్ మెమరీ. సో ఇప్పుడు క్యాష్ మెమరీ ఉంది, అది అంత ఎక్కువ అవసరం లేదు దానికి. ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, లాగ్స్ ఇవి స్టోర్ చేయడానికి అంత అవసరం లేదు. సో ఇట్ విల్ బీ ఇన్ MB. ఇప్పుడు మీరు ఏదైనా ఒక యాప్ ఇన్ఫో ఓపెన్ చేస్తే దానికి కూడా క్యాష్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ క్లియర్ ద క్యాష్. ద క్యాష్ ఈజ్ నాట్ మచ్ యూజ్, ఇట్ మచ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇది ఏమైనా ప్రీవియస్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ప్రాసెసర్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది దీనికి. అండ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ర్యామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ర్యామ్ క్యాష్ మెమరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద పాయింట్. అండ్ ఎక్స్పెన్సివే కానీ దీనికంటే తక్కువ, లెవెల్ 0 కంటే. సైజ్ మెగాబైట్స్లో ఉంటుంది. అండ్ స్పీడ్ కూడా ఓకే ఎక్కువే, కానీ ప్రాసెసర్స్తో ఈ రిజిస్టర్స్ అంత స్పీడ్ కాదు, కొంచెం తక్కువ. సో లెవెల్ 2కి వెళ్తే మెయిన్ మెమరీ. ఇక్కడ మనకి తెలిసిన మెమరీస్ వస్తున్నాయి. మెయిన్ మెమరీ అంటే ర్యామ్. ఇప్పుడు మీరు ఫోన్ కొన్నప్పుడు ర్యామ్ చూస్తారు. సో ర్యామ్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ర్యామ్ స్పీడ్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. ఇది స్టోరేజ్ ఏమో లైక్ జీబీస్లో ఉంటుంది. ఇప్పుడు 4 GB ర్యామ్ ఆర్ 6 GB ర్యామ్ లైక్ దట్. సో అట్ లెవెల్ 2 మెయిన్ మెమరీ ఈజ్ ప్రెజెంట్. మెయిన్ మెమరీ కూడా అంటారు దీన్ని, ఆర్ ప్రైమరీ మెమరీ కూడా అనొచ్చు. ఇట్ కెన్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ CPU అండ్ విత్ ఆక్సిలరీ మెమరీ. ఆక్సిలరీ మెమరీ అంటే మీ SD కార్డ్, స్టోరేజ్, ROM అవన్నీ అనమాట. విత్ డివైసెస్ త్రూ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెసర్ అది కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు అది ర్యామ్ అనమాట. ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఓపెన్ చేస్తున్నాడు, ఇప్పుడు మీరు హోమ్ బటన్ నొక్కేశారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఏదో యాప్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే వేరే యాప్ వేరేది ఏమైనా ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీరు లాస్ట్ టైం ఎక్కడ ఆపారో అక్కడ నుంచి రిజ్యూమ్ అవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మీ ర్యామ్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ర్యామ్. అందుకని మీరు స్విచ్ ఆఫ్ చేస్తారనుకోండి అది పని చేయదు. సో దట్ ఈస్ అబౌట్ మెయిన్ మెమరీ. ఎక్కువ డెప్త్గా వెళ్ళట్లేదు, సో జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ లెవెల్ 2. అండ్ స్టోరేజ్ ఎక్స్పెన్సివ్, కొంచెం తక్కువ క్యాష్ కంటే, సైజ్ GB. లెవెల్ 3కి వస్తే మ్యాగ్నెటిక్ డిస్క్. దట్ ఆర్ నథింగ్ బట్ అవర్ మెమరీ కార్డ్స్, SD కార్డ్స్, హార్డ్ డ్రైవ్స్ అండ్ SSDs ఇవన్నీ మ్యాగ్నెటిక్ డిస్క్లోకి వస్తాయి లెవెల్ 3. సో ఇవన్నీ టెరాబైట్స్లో వరకు వెళ్తాయి. సో చీపర్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఒక హార్డ్ డ్రైవ్ తీసుకోండి, 1 TB హార్డ్ డ్రైవ్. 1 TB హార్డ్ డ్రైవ్ ఏమో మీకు కాస్ట్ పడుతుంది 4000 రూపీస్. లేదా మెమరీ కార్డ్ తీసుకోండి, పెన్ డ్రైవ్ తీసుకోండి, పెన్ డ్రైవ్ 8 GB పెన్ డ్రైవ్ కాస్ట్ ఏమో 400 రూపీస్. అదే 8 GB ర్యామ్ కాస్ట్ ఏమో 6000 రూపీస్. సో యూ కెన్ సీ ద కాస్ట్ డిఫరెన్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ర్యామ్ కాస్ట్ డిఫరెన్స్ తెలిసిపోతాయి. అంటే ఇది లెవెల్ 3 అనమాట. జస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు గుర్తుంటాయి అండ్ యూ కెన్ ఈజీలీ రైట్ ద పాయింట్స్ ఇన్ ద ఎగ్జామ్. సో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ అ బ్యాకప్ స్టోరేజ్ కింద వాడతాం. ఇప్పుడు మనం ల్యాప్టాప్ని ఆఫ్ చేసేసినా కూడా, మొబైల్ని ఆఫ్ చేసేసినా కూడా మెమరీ కార్డ్లో ఉన్న ఫొటోస్ డిలీట్ అయిపోవు. అంతేగాని ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఉంచారు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ మళ్ళీ న్యూగా ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్స్లో. యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దట్ వీడియో. సో మీకు ఇదంతా రిటర్న్ నోట్స్ కూడా పెడతాను కింద నా PDF కింద. సో యూ కెన్ గో అండ్ చెక్ దట్ అవుట్ ఆల్సో. సో నెక్స్ట్ లెవెల్ 4కి వెళ్తే, లెవెల్ 4 ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఏంటి? మీరు ముందు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి ఉండేవి, టేప్
మ్యూజిక్ ప్లేయర్ లాగా ఒక టేప్ ఉంటుంది, టేప్ని వేస్తే అది ప్లే అవుతుంది అనమాట మ్యూజిక్. ఒక బ్లాక్ కలర్ టేప్ లాగా ఉంటుంది, మళ్ళీ మీరు బ్యాక్ ఫార్వర్డ్ రోల్ చేసుకొని మళ్ళీ ప్లే చేసేవారు. అది మ్యాగ్నెటిక్ టేప్స్ అనమాట. మూవీస్లో కూడా ముందు వాడేవారు, అది టేప్ కింద రాదు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ టేప్. ఇదేమంటే స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చీప్, అండ్ దట్స్ ఇట్ ఓన్లీ ది పాయింట్స్ ఆఫ్ ద లెవెల్ 4 మెమరీస్. సో మెయిన్ ఏంటంటే జస్ట్ ఏదేనికైనా కాస్ట్, కెపాసిటీ, యాక్సెస్ టైం, ఈ మూడిట్లతో 3 పాయింట్స్ అయిపోతాయి. నెక్స్ట్ లెవెల్ 0లో ఏముంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లెవెల్ 1లో ఏముంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా చేస్తే ఆల్ పాయింట్స్ విల్ బి క్లియర్డ్. అండ్ ఫైనల్లీ అబ్జర్వేషన్ మళ్ళీ అవే. దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ బిట్ డిక్రీజెస్. ఎలాగా, కిందకి వెళ్తుంటే అంటే మెమరీ హైరార్కీలో కిందకి వెళ్తుంటే కాస్ట్ ఏమో తగ్గుతుంది, అబ్జర్వ్ చేశారు కదా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్సెస్ డిక్రీజెస్ అంటే ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ తీసుకోండి, పెన్ డ్రైవ్లో ఏదైనా కాపీ చేయండి, అంటే పెన్ డ్రైవ్లో కాపీ చేసినప్పుడు 3.1 పెన్ డ్రైవ్కి 2.0 పెన్ డ్రైవ్కి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు రిజిస్టర్లో ఏదైనా కాపీయింగ్ ఏదైనా జరిగింది అనుకోండి, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మ్యాగ్నెటిక్ టేప్లో జరిగింది అనుకోండి, చాలా స్లోగా జరుగుతుంది. సో స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, యాక్సెస్ టైం డిక్రీజ్ అవుతుంది. సో అది చెప్తున్నాడు. నెక్స్ట్ కెపాసిటీ ఇంక్రీజెస్. ఇలాగ కెపాసిటీ కూడా పెరిగింది కిందకు వస్తుంటే. ఇదేమో కేబీలో ఉంది, ఎంబీ, గిగాబైట్, టెరాబైట్, ఇట్స్ ఆల్సో టెరాబైట్స్. సో దట్ ఈస్ వాట్ ద థర్డ్ అబ్జర్వేషన్. అండ్ ద ఫైనలీ యాక్సెస్ టైమ్ ఇంక్రీజెస్. సో దట్స్ ఆల్ విత్ ద మెమరీ hierarchy. So thanks for watching and everything. You can go and check out that playlist of mine of important questions and those everything. So that's it for this video. Thanks for watching. Make sure that you have been subscribed to this channel.